బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షార్ట్ డిస్కషన్ గురుకులాల్లో మౌలిక సదుపాయాలు, ఇక రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, టూరిజం పాలసీ, రైతు భరోసా అంశాలను చర్చించామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అసెంబ్లీ మండల సమావేశాలు 7 రోజులు జరిగిన తీరుపై నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఇక హైడ్రా పైన ప్రభుత్వ ఆలోచన విధానాన్ని, ప్రతిపక్షాల అనుమానాలకు ప్రభుత్వం సభలో సమాధానమిచ్చిందన్నారు. ఇక ప్రజాస్వామిక పద్ధతిలో ఏడాది నుంచి ఒక్క సస్పెన్షన్ లేకుండా సభను నడిపామని వెల్లడించారు. షార్ట్ డిస్కషన్లో గురుకులాల్లో మౌలిక సదుపాయాలు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, టూరిజం పాలసీ, రైతు భరోసా అంశాలను చర్చించామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అసెంబ్లీ మండల సమావేశాలు 7 రోజులు జరిగిన తీరుపై నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. హైడ్రా పైన ప్రభుత్వ ఆలోచన విధానాన్ని, ప్రతిపక్షాల అనుమానాలకు ప్రభుత్వం సభలో సమాధానమిచ్చిందన్నారు. ప్రజాస్వామిక పద్ధతిలో ఏడాది నుంచి ఒక్క సస్పెన్షన్ లేకుండా సభను నడిపామని వెల్లడించారు. మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ మహిళా యూనివర్సిటీకి సంబంధించి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. విశ్వవిద్యాలయానికి సంబంధించి విధి విధానాలను ఏర్పాటు చేయాలని అధికారులు కసరత్తు చేస్తా ఉన్న సందర్భంలో ఈ రోజు మేము తీసుకొచ్చిన తెలంగాణ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్లు ప్రత్యేకంగా ఆనాడు మాట వరుసకు వారు మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి చట్టపరంగా ఆమోదం తెలియకపోవటంలో వారు తెలిసి చేశారో తెలియకుండా చేశారో చట్టపరంగా ఆమోదం పొందలేదు. దానివల్ల అక్కడ విద్యార్థులు ప్రత్యేకంగా విద్యార్థులు అందరూ కూడా ఆందోళన చెంది 2-3 మార్లు ధర్నాలు చేయటం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను వారు పిలవటం, ఆ సందర్భం పురస్కరించుకొని మరి యూనివర్సిటీకి సంబంధించిన అంశం విషయంలో వెంటనే ప్రభుత్వం స్పందించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరంగా వెంటనే ఈ అమెండ్మెంట్ బిల్ పెట్టి చట్టపరంగా ఆమోదం పొందాలని ఈ బిల్లును కూడా మనం పెట్టుకోవటం జరిగింది. మరొక ప్రధానమైన అంశం ఏంది, నిన్న కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ బిల్లు కౌన్సిల్లో చర్చ జరగడం జరిగింది. ఆ బిల్లుకు సంబంధించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరణికి సంబంధించి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం. ప్రభుత్వం రంగానే కసరత్తు మొదలుపెట్టి పేదవారికి, సామాన్య ప్రజానికానికి రెవెన్యూ పరంగా ఎక్కడ కూడా క్షేత్రస్థాయిని విలేజ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పై స్థాయి వరకు కూడా ఎక్కడ కూడా వారి పరంగా ఈరోజు భూమి పరంగా ఎక్కడ ఇబ్బంది రాకూడదు, వారి టైటిల్ పరంగా ఎక్కడ ఇబ్బంది రాకూడదు, లిటిగేషన్ తక్కువ చేయాలని ఒక అంశం విషయంలో మరి తెలంగాణ భూభారతి బిల్లును తీసుకురావడం అనేది మరి చరిత్రలో నిలిచిపోయే ఓ కార్యక్రమం, కార్యాచరణ. ఎందుకంటే ఎవరికి కూడా రాబోయే కాలంలో ఇబ్బంది రాకూడదు. ఈ భూమికి సంబంధించిన చట్టాల విషయంలో రేపొద్దున ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరుక్కుంటూ, జిల్లా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ చట్టపరంగా ఈరోజు టైటిల్